150కి పైగా సినిమాలు, 45 సంవత్సరాల పైన అనుభవం, ఎన్నో ఎక్స్పీరియన్స్లు, ఎన్నో అవార్డులు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మర్చిపోని లెగసీ, ద గాడ్ ఫాదర్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, నన్ అనదర్ దాన్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి. ఒక నార్మల్ పర్సన్ నుండి మెగాస్టార్ వరకు ఆయన జర్నీ ఏంటో చూద్దాం. చిరంజీవి గారి జర్నీ లక్ తో కాదు, హ్యూమిలియేషన్ తో స్టార్ట్ అయింది. మొగల్తూరు నుండి మద్రాస్ కి వచ్చిన ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు కెరియర్ స్టార్ట్ చేశాడు. డబ్బులు లేవు, రికమెండేషన్స్ లేవు, సపోర్ట్ లేదు, బ్యాక్గ్రౌండ్ అసలు లేదు. ఒక రోజు జూనియర్ ఆర్టిస్ట్ గా సెట్ లో ఉన్నప్పుడు ఎవరో నువ్వు సూపర్ స్టార్ అనుకుంటున్నావా, ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా అని అవమానిస్తే పట్టించుకోలేదు. సూపర్ స్టార్ అయ్యే తీరుతానని ఫిక్స్ అయ్యాడు. స్మాల్ రోల్స్ ఏంటి, యాంటీ హీరో రోల్స్, బ్యాక్గ్రౌండ్ లో డాన్సర్స్ గా కూడా చేశాడు. ఏది వదలలేదు. అల్లు రామలింగయ్య గారు చిరంజీవి గారిలో ఉన్న టాలెంట్ ని చూసి 1980లో ఆయన డాక్టర్ సురేఖ గారితో పెళ్లి కూడా చేశారు. 1983లో రిలీజ్ అయిన ఖైదీతో గేమ్ మారిపోయింది. హీరో అంటే జస్ట్ డైలాగ్స్ కాదు అని ప్రూవ్ చేశాడు. డాన్స్, యాక్షన్, ఎనర్జీ, గ్రేస్, మాస్ కి కొత్త డెఫినేషన్ తీసుకొచ్చాడు. ఆయన బ్రేక్ డాన్స్ చూసి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. తెలుగు సినిమా స్టైలే మారిపోయింది. 90లో చిరంజీవి గారు అంటే రికార్డ్స్. ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు, అతిలోక సుందరితో 90s ని రూల్ చేశాడు. నేషనల్ మ్యాగజైన్ షాక్. ఒక రీజనల్ హీరోకి అమితాబ్ బచ్చన్ కంటే ఇంత ఫాలోయింగ్ గా ఏఆర్ఆర్, ఎన్టీఆర్ గారి వారసులైన నాగార్జున, బాలయ్య గారితో బ్యాక్గ్రౌండ్ లేని ఒక కామన్ మ్యాన్ పోటీ పడుతూ ఇండస్ట్రీని తన మూవీతో రూల్ చేసేవాడు. రుద్రవీణ, స్నేహం కోసంలో ఆయన పర్ఫార్మెన్స్ తో జనాలని ఏడిపించేశాడు. సినిమాతో పాటు సర్వీస్ కూడా చేశాడు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మంది కళ్ళు వచ్చేలా చేశాడు. ఈ జర్నీలో పెయిన్ఫుల్ చాప్టర్ కూడా ఉంది. అదే ఉదయ్ కిరణ్ గారి సూసైడ్ కేసు. ఇది నిజమో కాదో ఎవరికీ సరిగ్గా తెలియదు. చిరంజీవి గారి మీద చాలా ఎక్కువ సెషన్స్ వచ్చాయి, కానీ ఏది ప్రూవ్ కాలేదు. తర్వాత 2008లో ప్రజారాజ్యం పార్టీ సీఎం గా కన్ఫర్మ్ అన్నారు, కానీ రియాలిటీలో మాత్రం పాలిటిక్స్ లో ఫెయిల్ అయ్యాడు. తర్వాత పాలిటిక్స్ ఆపేసి మూవీస్ చేస్తూ వచ్చాడు, కానీ యంగ్ హీరోస్ డామినేషన్ ఫుల్ గా ఉండేది. ఇండస్ట్రీ అనుకుంది ఇక చిరు చాప్టర్ క్లోజ్ అని, కానీ 2017లో ఖైదీ నంబర్ 150తో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాడు. 60 సంవత్సరాల్లో ఏం చేస్తాడన్నారు. స్క్రీన్ మీద ఎంట్రీ పడగానే థియేటర్స్ బ్లాస్ట్ అయ్యాయి. రికార్డ్స్ మళ్ళీ లైన్ లోకి వచ్చాయి. వాల్తేర్ వేరైతో ఒక ట్రూత్ క్లియర్ అయ్యింది. చిరు ఉంటే హిట్టే. ఫ్లాప్స్ చూశాడు, అవమానాలు భరించాడు, ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాడు, కానీ ఒక్కసారి కూడా డిసిప్లైన్ వదలలేదు. లీడర్స్ ఎలక్షన్స్ గెలుస్తారు, చిరంజీవి జనరేషన్స్ ని గెలిచాడు.